హాయ్ అండి, ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చేసి ఏమిటని చూస్తున్నారా? జొన్న కుడుములండి. అవే కంది కుడుములని కూడా అంటారు. ఈ రెసిపీకి అయితే మనము ఒక పడి జొన్నలకి ఒక సిట్టెడు వేని కంది నూక కానీ కంది బ్యాళ్ళు కానీ కడిగి ఆరబోసుకొని పిండి మిషన్కి అయితే పట్టించుకోవాలండి. పట్టించుకొచ్చుకున్న తర్వాత ఉప్మా రవ్వలాగా పట్టించుకోవాలండి. మళ్ళీ మెత్తగా పట్టించుకోకూడదు. ఒకవేళ మనము అప్పటికప్పుడు చేసుకోవాలి అనుకుంటే ఇంట్లో గ్రైండర్కి కానీ మిక్సీకి కానీ వేసుకోవచ్చు. సన్నగా ఉప్మా రవ్వలాగా వేసుకోవచ్చండి. చాలా బాగుంటాయి ఇవి టేస్ట్. మెయిన్ అయితే దీనిలోకి కావాల్సింది ఉల్లిగడ్డ కారం అండి. నేనైతే 3 కప్పుల పిండి తీసుకున్నాను. దానికి 6 ఉల్లిగడ్డలు అయితే తీసుకున్నా. ఉల్లిగడ్డలలోకి ఉప్పు కారం వేసి మిక్సీ అయితే పట్టుకోవాలి. మనము ఇలా పిండిలోకి జీలకర్ర, కరివేపాకు, పచ్చిశనగపప్పు, పెసరపప్పు రాత్రి నానబెట్టి పెట్టుకోవాలండి. అవన్నీ మొత్తం వేసుకొని పిండిని అయితే కలిపి పెట్టుకోవాలి. ఇవి మా ఇంట్లో ఎక్కువగా చేసుకుంటాము. ఇవి చాలామందికి తెలిసి ఉండొచ్చు, తెలియకపోవచ్చు. కానీ నేను ఎలా చేసుకుంటాననేది అయితే చూపిస్తున్నాను. ఇప్పుడు ఉండే జనరేషన్లో ప్రతి ఒక్కరికి బీపీ, షుగర్ అనేవి ప్రతి ఒక్కరికి కామన్ అయిపోయాయి కదండి. పూర్వం రోజులలో మన అబ్బా జేజీ వాళ్ళ ఎక్కువగా ఇలాంటివి తినేవాళ్ళు. చాలా పుష్టిగా ఏ రోగం లేకుండా ఉండేవాళ్ళు. అప్పటి కాలంలో ఎంత పనులు చేసి ఉన్నా ఇంటికి వచ్చి ఇసురాళ్ళతో ఇసురుకొని రొట్టెలు కానీ జొన్న కుడుములు కానీ తప్పలేంట్లు కానీ అప్పుడు ఏం టిఫిన్లు ఎక్కువగా చేసుకునేవాళ్ళు కాదు కదా. అప్పుడు ఎక్కువ శాతం అన్నము ఇలా జొన్నలతో చేసినవి, సద్దలతో చేసినవి ఇలా ఎక్కువగా చేసుకొని తినేవాళ్ళు. మనం కూడా పాత పద్ధతులనే కొన్ని అయితే నేర్చుకోవాలండి. మా అమ్మ వాళ్ళు చేస్తుంటారు కదా, అట్లానే మాకు కూడా అలవాటు అయిపోయింది జొన్న కుడుములు అయితే చేసేది. నేనైతే ఈ విధంగా చేసుకుంటాను. అందుకే పెద్దలు అంటుండారు, పెద్దల మాట చెద్ద మూట అని. కొన్ని మనమైతే ఇప్పటికైనా కొన్ని పాత పద్ధతులనే నేర్చుకోవాలండి. వేరుశనగ పప్పులను అయితే కచ్చా పచ్చాగా మిక్సీ అయితే పట్టుకోవాలి. మన పిండిలోనే కొంచెం ఆయిల్ కూడా వేసుకున్నామంటే కొంచెం చాలా బాగా మెత్తగా ఉంటాయండి. పిండి అయితే ఎప్పుడూ లూజ్గా తడుపుకోవాలంటే లూజ్ అంటే పూర లూజ్గా కాకుండా ఒక మాదిరిగా తడిపి పెట్టుకోవాలా. కుడుములకి పెట్టడానికి అయితే అప్పుడు మన ఇంట్లో ఇప్పుడైతే సొప్ప, ఉరగడ్డి అలాంటివి ఏం లేవు కదా. అందుకోసం నేను ఇడ్లీ పాత్రలో అయితే పెడతానండి. అప్పుడు మా అమ్మ వాళ్ళు చేసేటప్పుడు అయితే సర్వలలో పెట్టి ఉరగడ్డి కానీ సొప్ప కానీ పెట్టి పైన ఇస్తరాకు మీద పెట్టి ఆవిరి మీద కట్టెల పొయ్యి మీద అయితే ఉడికించేవారు. ఇప్పుడు మనకు అవన్నీ ఇళ్ళల్లో లేవు కదా. ఇప్పుడు ఇంకా గ్యాస్ స్టవ్లు ఇంకా రెడీమేడ్గా అంటే ఇడ్లీ కుక్కర్లో అయితే చేసుకుంటామండి. ఇంకా ఆవిరి మీద ఉడికించుకోవాలంటే మనం చేసే ప్రాసెస్ ఇడ్లీ కుక్కరే కదా. ఇలా మెత్తగా అంతా కలుపుకొని పెట్టుకున్న తర్వాత మనకు పిడికిలంత సైజులో కుడుములు అయితే చేసుకోవాలండి. ఇడ్లీ కుక్కర్లో వాటర్ వేసిన తర్వాత నల్లగా కాకుండా కొంచెం అయితే చింతపండు వేసుకోవాలి. ఇలా వేసుకోవడం వల్ల ఇడ్లీ పాత్ర అయితే నల్లగా కాదండి ఉడికేటప్పుడు. మనం తడిపి పెట్టుకున్న పిండిని ఇలా మన చేతి పిడికిలంతగా అంతకంటే ఎక్కువ లావు చేసుకున్నామంటే ఇడ్లీ పాత్రకైతే అతుక్కుంటాయండి ఒకదానిపైన ఒకటి. ఇలా మొత్తం అయితే చేసి పెట్టుకోవాలి. మీలో ఎంతమంది ఇలా చేసుకుంటారు అనేది అయితే కామెంట్ పెట్టండి. చూడండి, మొత్తం ఇలా చేసుకొని ఒక 20 నిమిషాలు అయితే ఉడికించుకోవాలి. నేనైతే కారం అయితే ఉల్లిగడ్డ కారం దీంట్లోనే కలిపానండి. కొంతమంది సపరేట్గా అదే ఇప్పుడు మనం మిక్సీ బట్టి పెట్టుకున్న కారాన్ని కొంచెం తీసి పక్కన పెట్టుకొని ఆయిల్లో వేసి పక్కకు తీసి పెట్టుకుంటారు. మేమైతే కారం తక్కువ తింటాము, అందుకోసమని
ఇంకా సపరేట్ కారం అయితే ఏమీ చేయలేదు, ఇంకా కుడుములలోనే వేసి పెట్టాను. ఇలా మొత్తం 4 ప్లేట్లకైతే కుడుములు అయితే పెట్టానండి. మా వీడియోస్కి ఫస్ట్ టైం చూసినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలా మొత్తం తీసుకున్న తర్వాత 20 నిమిషాలు అయితే ఉడికించుకోవాలండి సిమ్లో పెట్టి. మనం ఉడికినాయో లేదో చెక్ చేసుకోవడానికి ఒక స్పూన్తో కానీ, ఒక చిన్న మనం పొంగనాలు తిరిగేసుకుంటాం కదా ఆ కడ్డీతో కానీ కుడుముల మీద గుచ్చినామంటే పిండి అతుక్కుందనుకో ఇంకా ఉడకనట్టు అండి. అతుక్కోలేదంటే ఉడికినట్టు. చూడండి ఎంత బాగా ఉడికాయో కుడుములు అయితే. కుడుములలో బాగా కలుపుకొని నెయ్యి వేసుకొని తిన్నామంటే టేస్ట్ అయితే చాలా బాగుంటాయండి. మీరు ఎప్పుడూ చేసుకోకుంటే ఒకసారి అయితే ట్రై చేసి చూడండి. ఎలా ఉన్నాయనేది అయితే కామెంట్ అయితే పెట్టండి. టేస్ట్ అయితే చాలా బాగుంటాయండి. పొద్దున పూట టిఫిన్కు చేసుకోవచ్చు, లేదంటే సాయంకాలం పూట కూడా చేసుకోవచ్చు. నేనైతే మార్నింగ్ పూటనే చేసుకుంటాను. చూడండి ఇలా నెయ్యి వేసుకొని తిన్నామంటే కుడుములు అయితే చాలా బాగుంటాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.